నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భారీ సంఖ్యలో భక్తుల హాజరు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు బీఎస్పీ పార్టీ రిలే నిరాహార దీక్ష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. ఐటీసీలో పోలీస్ వందన స్వీకారం అందుకున్న గవర్నర్ తమిళసై. గవర్నర్కు స్వాగతం పలికిన భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి గారు, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారు, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ గారు, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ పురం నవనీత్ రవీందర్, జెడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్, జెడ్పీటీసీ పంగమల్లేశం, పూదరి యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, ఉప్పల మిట్టయ్య, అల్వాల బాలేష్, సీనియర్ నాయకులు పల్లె ప్రభాకర్, కృష్ణారెడ్డి, దయానందరెడ్డి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గడియారం స్వామిచారి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు మండలంలో గల రుద్రారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాము హనుమాన్ దేవస్థానం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో అందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలని ఆశిస్తూ, గ్రామం సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధిలతో గ్రామం కలిసిమెలిసి ఉండాలని రుద్రారం గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాధయ్య, ఎంపీటీసీలు మన్నే రాజు, హరిప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు సందీప్ గౌడ్, పెంటే శ్రీనివాస్, రాజిరెడ్డి, ప్రభు, వంశీ, లక్ష్మారెడ్డి, నారాయణ రెడ్డి, సతీష్ గౌడ్, శ్రీనివాస్ ప్రభు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రుద్రారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఉదయం రైతు ఊరేగింపు మరియు విగ్రహాల ఊరేగింపు చేయడం జరిగింది. రాములవారి గుడికి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మా గ్రామ తోటి ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, నాతో ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ఇక్కడ రామాలయం ట్రస్ట్ సభ్యులు, అందరూ యువజన సంఘాలు, గ్రామ ప్రజలు, గ్రామ మహిళలు
పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ను వెంటనే సస్పెండ్ చేయాలని, పేపర్ లీకేజీలో సూత్రధారులు ఎంతటి వారైనా వారిపై కేసులు నమోదు చేసి సిబిఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, బత్తుల లక్ష్మణ్, గూరమంతుల సురేందర్, ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు బొబ్బిలి కిషోర్, గోపి, గంగాధర్, జనసమితి కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంతి మోహన్ రెడ్డి, లక్ష్మణ్, వివిధ నిరుద్యోగ పోరాట సమితి సభ్యులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఆయనను అరెస్టు చేయాలా, ఈ కేసును సిబిఐకి అప్పగించాలా, ఆయన పదవి నుంచి, చైర్మన్ పదవి నుంచి తప్పించాలా, దానికి బాధ్యత వహించి కేటీఆర్ గారు రాజీనామా చేయాలా. లేని పక్షంలో ఈ యొక్క నిరుద్యోగులకు అండగా మేము మహనీయుల ఆలోచన విధానంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆలోచన విధానాన్ని ఆయన వెంబడ ఉండి ఆయనతోటి నడుస్తూ వీరి పక్షాన మేము మరింత ఉద్యమం చేపట్టే సమయం ఆసన్నమైంది. వీళ్ళను ప్రభుత్వాలను దించే సమయం ఆసన్నమైంది. నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగుల పట్ల లీకేజీ జరిగింది. అది ఏ విధంగా జరిగింది? కేసీఆర్కి తెలియకుండానైతే జరగలేదు, కేటీఆర్కి తెలియకుండానైతే జరగలేదు. తాలబ్ చేయి మాస్టర్కి రాజకీయ పార్టీలు, మీరు ఒక పొలిటికల్ పార్టీ, రాజకీయ చాబీ మీ దగ్గర ఉంది. అయితే ఇది ఒక లీకేజీ మాత్రమే అని కొట్టిపడేసిన కేటీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీకు అది చిన్న విషయంగా కనిపిస్తుంది కావచ్చు, కానీ ఎన్నో ఆశలతో పెట్టుకున్న బిడ్డల జీవితాలను ఇప్పుడు నడి రోడ్డున మీద పడ్డాయి. మీరు ఎందుకు బయటకు వచ్చి దీని గురించి వివరణ ఇవ్వకపోతున్నారు అంటే తప్పు మీరు చేశారని అందరికీ అర్థమవుతుంది. తెలంగాణలో మిమ్మల్ని తరిమేదాకా మా బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం ఆగదు. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ఇంకా ఎన్నో నిరసనలు జరుగుతాయని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న మోహన్ రెడ్డి అన్న గారికి మరియు లింబన్న గారికి జై భీములు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా స్థానిక ఫరూక్ నగర్ వెంకటేశ్వర దేవాలయంలో, బక్కని నరసింహుల ఆధ్వర్యంలో, పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో, సరాపు రమేష్ ఆధ్వర్యంలో, రతన్ కాలనీలో కౌన్సిలర్ నడికూడ సరాతి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల, వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా తలపించేలా అభిజిత్ నగరంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఇందులో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మరక్షకుడు, లోకరక్షకుడు సీతారాముల పుణ్య దంపతుల ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని, సర్వసకల విజయాలు ప్రాప్తి కలగాలని కోరుకున్నారు. శ్రీరాముడి సద్గుణాలను మనమందరం అలవర్చుకోవడం ద్వారా సన్మార్గంలో పయనించేలా చేస్తాయని సూచించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హిందూ వాహిని అధ్యక్షుడు శేఖర్, అధ్యక్షుడు చెట్ల వెంకటేష్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్ర బహిరంగ సభకు భక్త అప్పల ప్రసాద్తో పాటు స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గం ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు బండారు రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, అందే బాబయ్య తదితరులు హాజరై సభలో ప్రసంగించారు. శ్రీరాముని శోభాయాత్రను తిలకించడానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాట వస్తే కళ్ళకే నిండి అంటే ఆ చరిత్రలో శ్రీరాముడు ఎందుకంటే ఇప్పటికీ కావాలంటే రామరాజ్యం కావాలని కోరుతున్నాను. మీరు అర్థం చేసుకోండి, రామరాజ్యం ఎంత మంచిగా ఇప్పుడు కోరుకుంటారు. శ్రీరామచంద్రుడు ఇప్పుడు ప్రసాద్ గారు మన బండారామేశ్వరం చెప్పారు. సిరియా, ఇరాన్, ఇరాక్, జావా, సుమిత్ర, ప్రపంచంలో ఏ దేశంలో రామాయణం లేదు, ఏ దేశంలో రామాయణం లేదు. అందుకే రాముడిని గౌరవిస్తున్నటువంటి దేశం భారతదేశం. అందుకే హిందువుగా గర్వించాలి, హిందువుగా జీవించాలి, సస్తే హిందువుగా ఈ దేశంలో ఉద్భవించాలి. హిందువుగా పుట్టడం అంటే మతోన్మాదం కాదు స్వామి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ భద్రాచలంలో జరిగే మహా పట్టాభిషేకంలో పాల్గొనడానికి విచ్చేసిన సందర్భంగా ఆమెకు కొత్తగూడెం రైల్వే స్టేషన్లో భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ స్వాగతం పలికారు. అనంతరం బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఉదయం ఐటీసీ గెస్ట్ హౌస్ ఏరియాలో గవర్నర్ తమిళసైకి జిల్లా పోలీసులు వందన స్వీకారం చేశారు.
గవర్నర్కి పలువురు పుష్పగుచ్చాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. వందన స్వీకారం అందుకుని అక్కడి నుంచి భద్రాచలంలో జరుగుతున్న సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమానికి సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ నుండి భద్రాచలం రామాలయానికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గవర్నర్ రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలను చేపట్టారు పోలీసులు. సారుపాకలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ వెళ్లే ముందు వచ్చేటప్పుడు అక్కడ వాహనాలు నిలిపివేసి ట్రాఫిక్ అనంతరం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పిఏ గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. श्री महोदय राज प्राप्त करने के लिए आदर है। జగిత్యాల స్థానిక కృష్ణానగర్లో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత వారం రోజులుగా వైభవంగా సాగిన సాయి అఖండ నామ సంకీర్తన శుక్రవారంతో ముగిసింది. అనంతరం 1008 కలశ గంగాజలంతో సాయిబాబా మూల విరీటంకు వేద పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ళు విశ్వశర్మ, వేణు మాధవచార్య, రాజేశ్వర శర్మ సంజయ్లతో శాస్త్రోక్త అభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, ఎలుగందుల సత్యనారాయణ, మార కైలాసం, ఒద్దినేని పురుషోత్తమరావు, ఆయిల్లేని రామకిషన్ రావు, కళాశ్రీ గుండేటి రాజు, చెట్ల చంద్రశేఖర్, నీలం దశరథ్ రెడ్డి, కంచి కిషన్, తవుటు రవిచంద్ర, పంజాల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमदीं देवेभ्यो वाचमुद्वासगुं शिवामुदस्तान् जुष्टान् देवेभ्यः शर्म मे. సాయిబాబా దేవాలయం భక్తుల చేత నిర్వహించబడిన 7 రోజుల సప్తాహం నిర్విఘ్నంగా జరిగింది. ప్రజలు దానికి సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఆర్థికంగా వారి శక్తి కొలది విరాళాలు ఇచ్చి 2 పూటలు టిఫిన్, 1 పూట భోజనం కూడా భక్తులకు సదుపాయం చేయగలిగాం. వాళ్ళు ఉంటేనే, భక్తులు ఉంటేనే కార్యనిర్వాహకులు ఏదైనా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వేరే లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నటువంటి దేవాలయం కాబట్టి భక్తులు తలా ఇంత వాళ్ళ శక్తి కొలది చేసుకున్నట్లయితే మళ్ళీ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందు కూడా చేసేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి. జగిత్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన అందరికీ కూడా ఉత్సాహంగా అన్యూనంగా ఉంటుంది. కాబట్టి వారి సలహాల ప్రకారం కార్యక్రమాలను నిర్వర్తించడం జరిగింది. ప్రజల తరఫున, భక్తుల తరఫున మాతలు కూడా బ్యాచ్ల సిస్టమ్ ఏర్పడి వారి విద్యుత్ ధరంతో 3 గంటలు శ్రమించి 3 గంటలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి 4-5 బ్యాచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి నేటితో సమాప్తం జరిగింది. భక్తులకు అందరికీ కూడా భజన చేసినటువంటి భక్తులకు కలశాలు అందించడం, వారికి ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం. పోయినసారి కంటే ఇప్పుడు ఈసారి ఇంకో 50 మంది
అదనంగా ఎక్కువైనటువంటి సందర్భాలు మరి వాళ్ళు ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ప్రత్యేకంగా సాయిబాబా ఆలయ కమిటీ ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కోరుట్ల విద్యాధికారి గంగుల నరేశం తెలిపారు. కోరుట్ల పట్టణంతో పాటు మండలంలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలలో 1451 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సూపరింటెండెంట్ను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగా విద్యార్థులు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి నిర్వహించబోయే 10వ తరగతి పరీక్షల కోసం కోరుట్ల మండలంలో అర్బన్ 6 పరీక్ష కేంద్రాలు, రూరల్ మాదాపూర్, ఐలాపూర్ కలుపుకొని మొత్తం 8 పరీక్ష కేంద్రాలను తెలంగాణ విద్యాశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 1451 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో ప్రతి సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని నియామకం చేయడం జరిగింది. వీరికి శిక్షణ కూడా గౌరవ జిల్లా విద్యాధికారి గారు ఇవ్వడం జరిగింది. సంబంధిత ఇన్విజిలేటర్ల నియామకం కూడా సుమారు 150 మందిని అలాట్ చేయడం జరిగింది. ఈ పరీక్ష నిర్వహణకై హాల్ టికెట్లు కూడా పంపిణీ చేయడం పూర్తయింది. ప్రతి పరీక్ష కేంద్రానికి సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షల పకడ్బందీ నిర్వహణ కోసం గౌరవ కలెక్టర్ గారు మేడం యొక్క సూచనల మేరకు, జిల్లా విద్యాధికారి గారి సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఫర్నిచర్ కానీ, త్రాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ, కరెంటు, ఫ్యాన్లు ఇత్యాది మొత్తం సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటు అప్రజాస్వామికమని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ధైర్యంతో ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ పార్లమెంటులో మోడీని, అదానీ ఆస్తుల ప్రస్తావన వస్తే మా బండారం బట్టబయలవుతుందనే దురుద్దేశంతో హుటాహుటిన రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావిస్తున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉన్న చోట ఈడీ ఉండదు, సిబిఐ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని, ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన పార్టీ అని అన్నారు. ప్రజలు ఆదరించండి, ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, టీపీసీసీ సభ్యులు మల్లాడి రామరెడ్డి, కిసాన్స్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దొంగల పేర్లు బయటికి పెడితే ఎందుకు ఇంత ఉలిక్కిపాటని మేము అడుగుతున్నాం. అంటే మోడీని, ఆదానిని ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండకూడదు, మీరు పార్లమెంట్లో కూడా రావద్దు అని పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పాతరేసి మరి మార్చి 23వ తారీఖు నాడేమో తీర్పు వచ్చింది. ఆ 23 అనేది దేశ స్వతంత్రం కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను ఉరిదీసినటువంటి రోజు. ఆ రోజు న్యాయస్థానం ప్రజాస్వామ్య యొక్క గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారి గొంతుకు మరి నొక్కేసేటువంటి తీర్పునిచ్చినటువంటి రోజు. తెల్లారి 24వ తారీఖు నాడు కూడా, మార్చి 24వ తారీఖు నాడు వాస్తవానికి మరి అదొక హక్కుల దినం. ఆ డేని కూడా వీళ్ళు బ్లాక్ డేగా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మళ్ళీ తెల్లారి 3-4 రోజులకే బంగ్లా ఖాళీ చేయమని. ఎందుకే ఇంత కుట్ర? మరి మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు రేప్ కేసులలో, మర్డర్ కేసులలో, అమ్మాయిల అత్యాచారం కేసులలో, కోట్ల దిన్న కేసులలో ఉన్నారు. ఇవాళ అస్సాం సీఎం అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, ఇవాళ బీజేపీలో పోగానే ఆయన పునీతుడు అయిపోయాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మరి నిన్న మొన్నటి దాకా ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా వివిధ పార్టీలలో ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి పరులు, అలా పోగానే పునీతులు అయిపోయారు. ఇప్పటి వరకు కూడా దేశంలో మొత్తము ప్రతిపక్ష గవర్నమెంట్ల మీదనే ఈడీలు అవుతుంది.
మరి బీజేపీ గవర్నమెంట్ మీద ఒక్కటన్నా ఎందుకు వేసుకుంటలేరు మీరు ఎంక్వైరీ? కాబట్టి రాహుల్ గాంధీ గారి మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. మోడీలందరికీ దొంగ పేర్లు ఎందుకు ఉన్నాయి, దొంగలకు అందరికీ మోడీ అనే ఎందుకు వస్తుంది పేరు అని అడిగిండు. దాన్ని ఓబీసీలను అవమానించారు. ఓబీసీలు ఎక్కడ? మోడీ చేసిన తప్పును ప్రశ్నించారు. మరి 130 కోట్ల మందిలో ఎస్సీలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. మరి వీళ్ళ సంపద అంతా దోచుకొని బయట దేశంలో దాచుకొని ఇవాళ మొత్తం వ్యవస్థనంతా రిమోట్ కంట్రోల్ లాగా పెట్టుకొని దోపిడీ చేస్తుంటే చూసుకుంటూ అన్న. అయితే దానికి కులాలను తెచ్చిపెడతారు. అసలు కులాలను కూడా చూస్తే మోడీ ఎప్పుడు బీసీ అయిందంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులాన్ని గుజరాత్లో బీసీగా చేర్చుకున్నారు. ఈ నీరవ్ మోడీ, లలిత్ మోడీ అసలు బీసీలే కదట వాళ్ళు. అంటే ఎట్లా కుట్ర చేస్తున్నారు, కులాలను అడ్డం పెట్టాలి. నిన్నటిదాకానే ఒక దిక్కు రాముని తీసుకొస్తారు. అరే రాముని మొక్కుకుందామంటే కూడా భయపడే పరిస్థితి. అరే బీజేపీ అంటారేమో అని అనేటువంటి మాట చెప్తా ఉన్నప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పినారు? కుల వ్యవస్థను నిర్మూలన చేయాలి అని ఒక మహాసభలో ప్రకటించిన తీరుకు ఈరోజు మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కుల రహితమైన, వర్ణరహితమైన, వర్గరహితమైనటువంటి సమాజం నిర్మాణం కావాలని సోషల్ సెక్యులర్ రిపబ్లిక్ కంట్రీగా మనం ఏర్పాటు చేసుకుంటే దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దాని మీద నేను ఒకటే మాట డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు తోడుగా వాళ్ళు మతాల పేరు మీద దేశాన్ని విభజన చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అది ఆ ప్రియంబుల్కు విరుద్ధము. ఆ విరుద్ధమైన చర్య మీద మరి దేశద్రోహ నేర కేసు మరి మోదీ మీద పెట్టవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గ దుష్ట పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మరి రాహుల్ గాంధీ గారు దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భారత్ జోడో యాత్ర చేపట్టి, ఆ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదు, జాతీయ జెండా పట్టుకొని, ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా, ఈ స్వతంత్రం తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని రాపించిన పార్టీగా, పేటెంట్ రైట్ కలిగినటువంటి పార్టీగా, ఒక హక్కుదారైనటువంటి పార్టీగా ప్రజాస్వామ్యం తుంగలో దొక్కుపడుతున్నప్పుడు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈరోజు విజ్ఞులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, సమస్త ప్రజానీకానికి, మహిళలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యం కొని జరుగుతున్నప్పుడు ఈ అనేక సంవత్సరాలు పోరాట ఫలితంగా దేశానికి ప్రజాస్వామ్యం తీసుకొచ్చుకున్నాం. స్వతంత్రం రాకముందు భారతీయులందరినీ నల్ల కుక్కలని, హీనాతిహీనమైనటువంటి బానిస బతుకులలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరి దేశ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఆ దేశ స్వాతంత్రం ఇలా తుంగలు దొక్కబడుతున్నప్పుడు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. దానికి ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉండి మరి ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ములుగులో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆలోచన చేయండి. ఈ ప్రజాస్వామ్యం నాశనం చేయబడుతుంది. కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, వర్ణాల పేరు మీద విభజన జరుగుతూ ఉంది. మరొకసారి మనువాదాన్ని తీసుకొచ్చి మన మీద తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనువాదాన్ని మనం తిరస్కరించవలసిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం. పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. భారీ సంఖ్యలో భక్తుల హాజరు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు బీఎస్పీ పార్టీ రిలే నిరాహార దీక్ష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. ఐటీసీలో పోలీస్ వందన స్వీకారం అందుకున్న గవర్నర్ తమిళసై. గవర్నర్కు స్వాగతం పలికిన భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.